హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? చూసారు కదా, జొన్న రొట్టెలు దగ్గర చేస్తుంటే ఎంత మంచిగా మెత్తగా ఒక దగ్గర మంచిగా ఎట్లయితున్నాయో మెత్తగా. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. అయితే జొన్న రొట్టెలు ఎట్లా చేయాలో చూపిస్తాను, మీరు చేసుకొని తినండి. ఇవి పచ్చజొన్నలు అన్నమాట. ఇవి విరగకుండా జొన్నలు అది రొట్టెలు విరగకుండా మంచిగా రావాలంటే మనం 4 వంతుల జొన్నలు వేసుకుంటే దాంట్లో ఒక వంతు, ఒక పావు వంతు అంటే 4 గ్లాసులు జొన్నలు వేసుకుంటే ఒక గ్లాసు బియ్యం వేసుకోవాలన్నమాట. అప్పుడు మంచిగా మెత్తగా వస్తాయి, విరగకుండా ఉంటుందన్నమాట. అయితే ఒక గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో గ్లాసు వాటర్ పోసుకోండి. ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ పిండి సరిపోతుంది అన్నమాట. వాటర్ మరిగినాక మంచిగా పిండి వేసుకొని మెత్తని మంచిగా పిండి మంచిగా కలుపుకోవాలన్నమాట. మనం పిండి ఎంత మంచిగా కలిపితే రొట్టెలు అనేవి అంత సాఫ్ట్గా అంత మెత్తగా విరగకుండా మంచిగా వస్తాయి. చాలామంది రొట్టెలు విరుగుతున్నాయి, ఆడికాడికి విచ్చకపోతున్నాయి, మంచిగా రావు అని అంటూ ఉంటారు అన్నమాట. అయితే అది అట్లా అవ్వడానికి కారణం ఏంటంటే ఈ పిండి కలపడమే. నాకు కూడా చిన్నప్పుడు రాకుండా ఉండేది, అయితే పిండిలోనే ఉంటుందని చెప్పింది మా అమ్మ కానీ మా పిన్ని. నాకేం చేసేదంటే పిండి కలిపేసి ఇచ్చేదనమాట. నేను జొన్న రొట్టెలు అన్నీ మంచిగా పెద్ద పెద్దగా చేసేసేదాన్ని. ఎక్కడ ప్రాబ్లం అని చూస్తే పిండి కలపడంలోనే వచ్చేదనమాట. నేను కలిపినట్టు ఇట్లా మెత్తగా పిండి మంచి కలుపుకోండి. తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం నీళ్ళు జల్లుకుంటూ ఇక నేను పిసుకుతున్నట్టు మెత్తని ముద్దలాగా ఇట్లా పిసుక్కోండి అనమాట. బాగా మన చపాతి పిండి కంటే మెత్తగా ఉండాలి మంచిగా. మరి రొచ్చు రొచ్చు మరి నీళ్ళు నీళ్ళు ఉండకూడదు, మంచిగా ఉండాలి మెత్తగా. ఇట్లా కలుపుకున్న పిండి ముద్దని చిన్న చిన్నగా ఇట్లా స్లోగా ఇట్లా 2 చేతులతోటి చిన్నగా మెదుపుకుంటే చిన్నపాటి రొట్టెలాగా అవుతుంది. దాన్ని ఒక పీట మీద చిన్న ప్లాస్టిక్ కవరు మన రొట్టె షేప్లో కట్ చేసుకున్నాను నేను. మాకు చిన్నప్పటి నుంచి ఇట్లా చేయడమే అలవాటు. కొంతమంది పిండితోటి చేస్తారనమాట. మా సైడు అందరు ఇట్లనే చేస్తారు. ఇట్లా పేపర్ అది ప్లాస్టిక్ కవర్ మీద ఇట్లా మంచిగా పెట్టేసి వేర్ల చివర్లకి నీళ్ళు తగిలించుకుంటూ ఒక చేతి పెట్టుకుంటూ ఇంకో చేతితోటి ఇట్లా వేళ్ళతోటి మెదుపుకుంటూ రావాలి. చూడండి ఎంత పెద్దగా సాగిందో రొట్టె. ఒక సైడు అయిపోయినాక ఇంకొక సైడ్ తిప్పుకొని మళ్ళీ అలాగే చేసుకుంటూ మళ్ళీ అలాగే చేయాలన్నమాట. మనకు పల్సగా వచ్చిందాగా మంచిగా చేసుకోవాలి. ఎక్కడైనా విరిగితే కొంచెం కొంచెం నీళ్ళు వేళ్ళకు తగిలించుకుంటూ ఇట్లా మంచిగా చేసుకోవాలన్నమాట. తర్వాత పెనము అంటే ఇది జొన్న రొట్టె చేసే తవ్వ అన్నమాట. ఇది వేడైందో లేదో చూసుకోవాలి. వేడైనాక చిన్నగా తీసుకొని రొట్టె వేసుకోవడమే, అంతే. చాలా ఈజీ. 10-15 నిమిషాల్లోనే మనం మంచిగా చేసుకోవచ్చు. చూడండి, నేను వేస్తున్నట్టు పిండి వేసుకొని కొంచెం నీళ్లు జల్లుకుంటూ మెత్తని ముద్దలాగా చేసుకోండి. నేను చేస్తున్నాను కదా, అట్లా మెత్తని ముద్దలాగా చేసుకొని మంచిగా పిండి కలుపుకుంటూ ఇట్లా చేసుకోండి అనమాట. ఒకటి తర్వాత ఒకటి మంచిగా చేసుకోండి. అయితే గ్యాస్ని హైలోనే పెట్టుకోండి, ఎందుకంటే ఆ తవ్వ కొంచెం మందం ఉంటుంది, అది వేడి కావాలి. రొట్టె కూడా కాలాలి కదా 4 వైపులా. చపాతీ అయితే కాలుతుంది కానీ ఈ రొట్టె అయితే కాలదు. అందుకనే గ్యాస్ కొంచెం హైలోనే పెట్టుకోవాలి. హైలోనే పెట్టుకొని ఇక కాల్చుకోవాలి. చూడండి, రొట్టె మాది మంచిగా అవుతుంది. మీకు చూపిస్తాను. మంచిగా ఊడొస్తుంది రొట్టె. 4 వైపులా కాల్చిన తర్వాత రొట్టె ఊడొస్తుంది. లేకపోతే మళ్ళీ విరుగుతూ ఉంటుంది అన్నమాట సరిగా కాలకపోతే. చూపిస్తాను చూడండి రొట్టె ఎంత మంచిగా ఊడొచ్చిందో. తర్వాత అలానే అన్ని రొట్టెలు ఇట్లా చేసుకొని తినండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఫుల్ వీడియోలు కూడా పెడుతున్నాను ఈ మధ్య. కొంచెం చూసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.